ట్రామాటిక్ ఇంజరీస్లో ఒక్కొక్కసారి మోకాలు చిప్ప విరగచ్చు, లేదా మెనిస్కస్ అని 2 ఉంటాయన్నమాట నీ జాయింట్లో, మీడియల్ మెనిస్కస్ అండ్ లాటరల్ మెనిస్కస్ అని. అవి టేర్ కావచ్చు, లేకపోతే లిగమెంట్స్ ఉంటాయి, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, లాటరల్ క్రూషియేట్ లిగమెంట్, మీడియల్ కొలాటరల్ లిగమెంట్, లాటరల్ కొలాటరల్ లిగమెంట్ అని. ఈ లిగమెంట్స్ టేర్ కావచ్చు. ఒక కాంబినేషన్ ఆఫ్ ఈ 2 కూడా ఉండొచ్చు, మెనిస్కల్ ఇంజరీ ఉండొచ్చు, లిగమెంట్ ఇంజరీ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆస్టియోకాండ్రైటిస్ డిసికాన్స్ అని ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది, అది మోకాల్లో కామన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. లేదా ఆస్టియోకాండ్రల్ ఫ్రాక్చర్ కావచ్చు వాళ్ళకి ట్రామాటిక్గా. ఏమవుతుందంటే ఒక పీస్ ఆఫ్ బోన్ కవర్డ్ విత్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి అది ఫ్రాక్చర్ కింద చిన్న ముక్కలాగా సెపరేట్ అవుతుంది. వీటికి అన్నిటికీ మనము క్లినికల్గా హిస్టరీ తీసుకొని డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కూడా నీని కామన్గా ఎఫెక్ట్ చేస్తాయి. దీనిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రీటస్ సిండ్రోము, హీమోక్రోమటోసిస్, ఇట్లా కొన్ని కండిషన్స్ నీ జాయింట్ని ఎఫెక్ట్ చేస్తాయి. కామన్గా ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళకి నీలో ఎఫ్యూజన్ వచ్చి పెయిన్ఫుల్గా ఉండి స్టిఫ్నెస్ ఉంటుందన్నమాట. నీలో కూడా మీకు నీ చుట్టూ బర్సాలను ఉంటాయి అన్నమాట చిన్నగా. దీస్ ఆర్ చిన్న ఫ్లూయిడ్ ఫీల్డ్ సాక్స్. ఎందుకంటే టెండన్స్ మొబిలిటీ మూవ్ కావడానికి, పటల్లా దగ్గర స్కిన్ మోకాలు చిప్ప పైన ఈజీగా స్లైడ్ అవ్వడం కోసం చిన్న బర్సాస్ ఉంటాయి అన్నమాట. ఈ బర్సాస్ అన్నీ ఇన్ఫ్లేమ్ అవుతాయి, వీటిని బర్సైటిస్ అని అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ నీ పెయిన్. తర్వాత మనం అనుకున్నామనంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఇన్ ది నీ జాయింట్ కూడా రావచ్చు. దాన్ని సాంక్ అని అంటారు, SONK, స్పాంటేనియస్ ఆస్టియో నెక్రోసిస్ ఆఫ్ ద నీ జాయింట్. ఇక లేటెస్ట్ స్టేజెస్లో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ కూడా రావచ్చు. మనము యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంత ఫిట్గా ఉండగలిగితే అంత మంచిది. రెగ్యులర్గా మనం క్వాడ్రిసెప్స్ అంటే మోకాళ్ళ చిప్పని కంట్రోల్ చేసే మజిల్, ఆ మజిల్ ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగితే అంత మంచిది. దానికి రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపిస్ట్ ద్వారా తీసుకోవాలి. ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ నార్మల్గానే మేమైతే CPM అని కంటిన్యూస్ ప్యాసివ్ మోషన్ మెషిన్ అని ఒకటి ఉంటుంది. దానిలో ఏం చేస్తామంటే పేషెంట్ని అది పెట్టేసి రికవరీ రూమ్లో పంపించేస్తాం. దాని మూలంగా ఆ మెషిన్ ఏం చేస్తుంది అంటే దానంతటికి అదే నీని ఫ్లెక్స్ చేస్తుంది, ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మేము క్వైట్ అ లాట్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తాం నీ చుట్టూ పెయిన్ రాకుండా ఉండడం కోసం. సో ఫస్ట్ 24 to 48 hours పేషెంట్కి చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. కాబట్టి ఆ పేషెంట్ ఆ మెషిన్ని టాలరేట్ చేసి నార్మల్గా 0 to 80 to 90 degree ఆఫ్ ఫ్లెక్షన్ తెచ్చేసుకుంటాడు అనమాట నీలో. సెకండ్ డేనే మేము పేషెంట్ని లేపి నడిపిస్తాం అనమాట, అంటే వితిన్ 24 hours. ఆ తర్వాత పేషెంట్ నెమ్మదిగా మెట్లు ఎక్కడం దిగడం నేర్పిస్తాం. దీనికి అందరికీ ముఖ్యమైన మజిల్ క్వాడ్రిసెప్స్ మజిల్, అది నీ ముందు ఉంటుందన్నమాట. ఆ మజిల్ని ఎంత స్ట్రాంగ్గా ఉంచగలిగితే అంత మంచిది. నార్మల్గా బిఫోర్ ఆపరేషన్ కొన్ని ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపిస్ట్ చూపిస్తాడు. ఆఫ్టర్ ఆపరేషన్ ఇన్ ద బెడ్ కొన్ని ఎక్సర్సైజెస్, చైర్లో కూర్చున్నప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయాలా, నడిచేటప్పుడు ఎట్లా నడవాలా అనేది ఫిజియోథెరపిస్ట్ చూపిస్తాడు. అది రెగ్యులర్గా కానీ ఫాలో చేస్తే రికవరీ చాలా బాగుంటుంది. ఈ ఎక్సర్సైజ్ బిఫోర్ ఆపరేషన్ అండ్ ఆఫ్టర్ ఆపరేషన్ చేయడం మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి రిస్క్ తక్కువ అన్నమాట.